సో గైస్, కల్కి 2898 ట్రైలర్ అదిరిపోయిందంతే. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్సైట్ అయిపోయే స్టఫ్ ఆ ట్రైలర్ లో ఉందని చెప్పాలి. అసలు నాగశ్విన్ విజన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. చాలా వరకు ఒరిజినాలిటీ కనిపించింది ట్రైలర్ లో. నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. అంత ఎక్సైట్ చేసింది నన్నైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అన్న అవగాహనతో పాటు నాకు కనిపించిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ బ్రేక్ డౌన్ ట్రైలర్ ఆఫ్ కల్కి 2898. ఇది ఒక డిస్టోపియన్ వరల్డ్ లో జరిగే స్టోరీ కాబట్టి స్టార్టింగ్ లోనే మనకి మొత్తం ఎడారి ప్రాంతాలను చూపిస్తూ అక్కడ 2 సిటీస్ మాత్రమే మిగిలాయి. అందులో ఒకటి కాంప్లెక్స్ సిటీ, మరొకటి కాశీ సిటీ. కాంప్లెక్స్ సిటీకి వచ్చేస్తే అక్కడ రిచ్ పీపుల్స్ వాళ్ళకి ఏం కావాలనుకున్నా కూడా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది అండ్ ఆ సిటీ గాల్లో తేలుతూ ఉంటుంది. పోతే కిందున్న కాశీ సిటీలో జనాల్ని పైనున్న కాంప్లెక్స్ సిటీలో ఉండే ఈ ఈవిల్ కానీ రూలర్స్ కానీ వీళ్ళని రూల్ చేస్తున్నారు. ఇంకా ట్రైలర్ లో ఈ విజువల్స్ ని సంబాల నగరంగా అందరూ అనుకుంటున్నారు, బట్ నాకైతే కాంప్లెక్స్ సిటీనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో చూసుకుంటే కొంతమంది రెబిలియన్స్ అటాక్ చేసి ఫుడ్ ని సంబాల నగరానికి తరలిస్తున్నట్టు అక్కడ మాట్లాడుకుంటారు. అంటే సంబాల నగరంలో కూడా కావాల్సినంత వాటర్ ఫుడ్ లేదు, అందువల్లనే అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఈ విజువల్స్ అన్ని కూడా కాంప్లెక్స్ సిటీకి సంబంధించినవి అయి ఉండాలి. పోతే ఎవరి రెబిలియన్స్, ఈ రెబిలియన్స్ కి కాశీ సిటీలో జనాలకి సంబంధం ఏంటి అని అంటే, ఈ రెబిలియన్స్ ఈ ఈవిల్ రూలర్స్ కి ఎదురు తిరిగే జనాలన్నమాట. అంటే వాళ్ళ మాట వినకుండా వాళ్ళని ఎలాగైనా సరే అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, దానికోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా కమింగ్ టు బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో చూసుకుంటే ప్రభాస్ మనకి బౌంటీ హంటర్ గా కనిపిస్తున్నాడు. కాంప్లెక్స్ సిటీలో ఉండే సూపీరియర్స్ కి కొంతమంది ఎదురు తిరుగుతారు. సో వాళ్ళని పట్టుకోవడానికి ఈ బౌంటీ హంటర్స్ ని యూజ్ చేసుకుంటారనమాట. ఫర్ సపోజ్ కాంప్లెక్స్ సిటీకి ఒక వ్యక్తి ఎదురు తిరిగాడు, ఆ వ్యక్తిని పట్టుకోమని ఈ బౌంటీ హంటర్ కి అప్పచెప్పి కొంత అమౌంట్ ఇస్తామని డీల్ కుదుర్చుకుంటారు. అప్పుడు ఈ బౌంటీ హంటర్ ఆ వ్యక్తిని పట్టుకుని కాంప్లెక్స్ సిటీ వాళ్ళకి అప్పచెప్తే కనుక వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుద్ది. అలాగే ఎవరిని పట్టుకున్న ఒకటే అమౌంట్ ఇస్తారా అంటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఎవరినో పట్టుకోమని బౌంటీ హంటర్స్ కి ఒక డీల్ ఇస్తున్నారు, అది కూడా 5 స్టార్. పోతే 5 స్టార్ ఇచ్చి పట్టుకోమన్నది సుమతి క్యారెక్టర్ ప్లే చేస్తున్న దీపికానేనా? మన ట్రైలర్ చూసుకుంటే సమ్ 80 సుమతి క్యారెక్టర్ కి కోడ్ నేమ్ అయి ఉండొచ్చు. అలాగే సుమతి ప్రెగ్నెంట్ గా ఉంది. కల్కి తల్లి పేరు సుమతి కాబట్టి సుమతికి పుట్టబోయేది కల్కియేనా? పోతే వీళ్ళంతా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మీద ఎందుకు పడుతున్నారు అంటే, మేబీ ఈ ఈవిల్ సూపీరియర్స్ కి అందరికీ కూడా విషయం తెలిసి ఉండాలి. త్వరలోనే వాళ్ళని అంతం చేయడానికి ఒక వ్యక్తి భూమి మీదకి రాబోతున్నాడు అని తెలుసుకుని ఉండొచ్చు. సో దానివల్ల ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ పట్టుకుని వాళ్ళలో ఎవరైతే థ్రెట్ ఉన్నారో తెలుసుకుని వాళ్ళని అంతం చేసేద్దాం అని ట్రై చేస్తున్నట్టున్నారు. ఆ విధంగా సుమతి కడుపులో పెరిగే కల్కి వల్ల వాళ్ళకి అపాయం ఉందని తెలుసుకుని ఈ సుమతిని చంపమని బౌంటీ హంటర్స్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా అశ్వత్థామ విషయానికి వస్తే మహాభారతంలో యుద్ధం తర్వాత తన దగ్గర ఉన్న పవర్స్ అన్నిటిని కోల్పోయాడు. పోతే ఈ ట్రైలర్ లో మనకి ఆయన పవర్స్ ఆయన దగ్గరే ఉన్నాయి, అయినా కూడా జనాల్ని కాపాడే ప్రయత్నం ఎక్కడా చెయ్యట్లేదు. ఎందుకు? ఈ కర్సు పోవాలంటే కల్కిని సురక్షితంగా భూమి మీదకి తీసుకురావాలా అంటే కల్కి చేతిలో వీళ్ళందరికీ కూడా మరణాలు రాసిపెట్టి ఉంది కాబట్టి కల్కి మాత్రమే చేయగలడా? ఇంకా భైరవ విషయానికి వస్తే బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో మనకు లాస్ట్ లో హాలోగ్రామ్ ని ప్రభాస్ తీసుకున్నట్టు చూపించారు. ఆ హాలోగ్రామ్ ని యూజ్ చేసుకునే తను పొట్టిగా మారడం గానీ వింత చేష్టలు చేస్తున్నట్టు మనకు ట్రైలర్ లో చూపించారు. పోతే ఇప్పటిదాకా బోని కొట్టని భైరవ సరైన బౌంటీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ క్రమంలో సో దీనికోసం సుమతిని పట్టుకోవాలి. తనని పట్టుకోవాలంటే అంత సులభం కాదు, తనకి కాపలాగా అశ్వత్థామ ఉన్నాడు. సో ఆ పట్టుకునే ప్రయత్నంలోనే భైరవాని అశ్వత్థామ చిత్త కొట్టినట్టు ట్రైలర్ లో మనకు కనిపిస్తుంది. అలాగే బుజ్జిని కూడా నాశనం చేసినట్టు మనకి ట్రైలర్ లో చూపిస్తున్నారు. ఇంకా క్లైమాక్స్ లో సంబాల నగరానికి చేరుకున్న సుమతిని వెంటాడుతూ భైరవ కూడా సంబాల నగరానికి వెళ్ళిన తర్వాత అందులో ఓడిపోతాడా లేదా అన్నది మరి సినిమాలో చూడాలి. ఇంకా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి భైరవకి సుమతికి సంబంధం లేదు అండ్ తన కడుపులో పెరగబోయే బిడ్డ కల్కి అండ్ భైరవ కూడా మెయిన్ లీడ్ కాదు. పోతే సినిమా మొత్తం భైరవాన్ని బేస్ చేసుకునే వెళ్తుంది. సో ఎలా డిఫైన్ చేస్తారు భైరవ కల్కి మధ్య రిలేషన్ కానీ, సుమతి భైరవ రిలేషన్ కానీ, అశ్వత్థామ భైరవ రిలేషన్ కానీ, వీటిలో ఏ క్యారెక్టర్ కైనా భైరవ రిలేట్ అవుతాడా? ఒకవేళ అవ్వకపోతే తనకి ఈ స్టోరీకి సంబంధం ఏంటి? ఇంక ఈ ట్రైలర్ కంప్లీట్ గా చూసుకుంటే కల్కి పుట్టక ముందు జరిగే కథ మనకి చాలా వరకు కనిపిస్తుంది. అంటే కల్కి పుట్టుకకు కారణమైన ఈవెంట్స్ ని ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ వరకు సుమతి ప్రెగ్నెంట్ అయితే సుమతి భర్త ఏడి, ఎక్కడున్నాడు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాడు, అసలు ఉన్నాడా లేడా, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
ఇంకా ట్రైలర్ చూసిన కొంతమంది అయితే ఇది అసలు జనరల్ ఆడియన్స్ కి ఎక్కుతుందా అని మాట్లాడుతున్నారు. అసలు ఎక్కకపోవడానికి ఏముంది బాస్, ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, బట్ ఎక్కడా కూడా ఆ తెలుగు ఫ్లేవర్ మిస్ అవ్వలేదు. ట్రైలర్ లో ప్రభాస్ క్యారెక్టర్ లో ఆ అల్లరి కానీ తెలుగు మాస్ ఆడియన్స్ కి ఇష్టమైన డైలాగ్స్ కానీ ఎక్కడా మిస్ చేయలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాని జనరల్ ఆడియన్స్ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చని. సో ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేందుకు గురువు గారు నొక్కేచ్చు కదా. థ్యాంక్ యూ.